హలో. ఇప్పుడు మనం చూడాలనుకుంటుంది సార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కదా ఏడిఎఫ్లో. ఓకే, సార్ట్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనమాట ఏడిఎఫ్లో. నార్మల్ స్టార్టింగ్ తెలుసు కదా మీకు, మనకు అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్గా వర్క్ అవుతుంది. బట్ మనం ఆల్రెడీ చూసాము, పైప్లైన్ కూడా చేసాము. బట్ సార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది డీబగ్లో కనిపిస్తుంది కానీ ఫైల్లో చేసేటప్పుడు లోడ్ అవ్వట్లేదు. ఇదే కదా మనకి ఇష్యూ. ఇప్పుడు చూద్దాం మనం ఆ ఇష్యూ ఎందుకు వస్తుంది ఏంటన్నట్టు. మన సార్ట్ పైప్లైన్ ఇది. ఓకే, ఆల్రెడీ మన దగ్గర డేటా ఫ్లో యాక్టివిటీ ఉంది. అండ్ ఇది క్లిక్ చేసామనుకోండి, ఎడిట్ డేటా ఫ్లోని వేస్తే మనకు డేటా ఫ్లో వచ్చేస్తుంది. ఆల్రెడీ మనకు సార్టింగ్ ఉంది కదా. అండ్ ఇక్కడ సార్టింగ్ చేసాం మనం ఐడితో, బేస్డ్ అపాన్ ఐడి అసెండింగ్ ఆర్డర్ ఇచ్చి సార్ట్ చేసాము. అండ్ డేటా ప్రివ్యూలో కనిపిస్తుంది బాగానే, అండ్ సింక్ కూడా డేటా ప్రివ్యూలో కనిపిస్తుంది. బట్ మనకేంటంటే డేటా లోడ్ అయ్యేటప్పుడు, డేటా లేకి ఫైల్ లేక్ జనరేట్ అయ్యేటప్పుడు సార్టింగ్ అవ్వట్లేదు. ఇది మన ఇష్యూ కదా. సో ఇది రిజాల్వ్ చేద్దాం. సో మనకి ఎప్పుడైనా ఇలాంటివి వచ్చినప్పుడు మన దగ్గర మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ ఆల్రెడీ ఉంటుంది కదా. ఒకసారి చూద్దాం డాక్యుమెంటేషన్లో ఏమైనా చెప్పారా వాళ్ళు, ఇలాంటి ఇష్యూ అడ్రస్ అంటే ఇది ఇష్యూనే కదా, ఇలాంటిది ఏమైనా అడ్రస్ చేశారా వాళ్ళు అన్నట్టు చూడాలన్నమాట. ఓకే, చూద్దాం ఏమైనా అడ్రస్ చేశారా ఏంటి అన్నట్టు. చూస్తే వాళ్ళు ఇక్కడ పెట్టారు నోట్ ఆల్రెడీ. Mapping data flows are executed on Spark clusters which distribute data across multiple nodes and partitions. If you choose to repartition your data in a subsequent transformations, you may lose your sorting due to reshuffling of data. The best way to maintain sort order in your data flow is to set a single partition in the optimized tab on the transformation and keep the sorting transformation as close to the sink as possible. ఓకే, మనం మిస్ చేసింది ఇదే అనమాట. యాక్చువల్లీ ఇది మిస్ చేసాం కాబట్టి మనకు డీబగ్ ఫ్లోలో సార్టింగ్ కనిపిస్తుంది. బట్ అది మన డేటా ఫ్లో అనేది అపాచీ స్పార్క్ మీద రన్ అవుతుంది కాబట్టి. అండ్ ఈ పార్టీషనింగ్ జరిగేటప్పుడు మన సార్టింగ్ని లూజ్ అవుతున్నాం. రీషఫ్లింగ్ డేటా డ్యూ టు రీషఫ్లింగ్ ఆఫ్ డేటా వల్ల మనము సార్టింగ్ని లూజ్ అవుతున్నాం అనమాట. సో మనము ఏం చేసాం, ఇక్కడ సార్టింగ్లో ఆప్టిమైజ్లో ఏమి ఇచ్చాం, యూస్ కరెంట్ పార్టీషనింగ్ ఇచ్చాం. అండ్ మనం సింక్లో చూస్తే ఏమిచ్చాం, సింగిల్ పార్టీషన్ ఇస్తాం. సింగిల్ పార్టీషన్ ఎందుకు ఇచ్చాం యాక్చువల్లీ మనం, ఎందుకంటే మనకు సోర్స్లో ఉన్న డేటా అంతా సింక్కి ఒక్క ఫైల్లోకే జనరేట్ అవ్వాలి కాబట్టి. సో అప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్పారు, సింగిల్ పార్టీషన్ తీసుకోమన్నారని మనం సింగిల్ పార్టీషన్ తీసుకున్నాము, ఫైన్. అండ్ బట్ ఇక్కడ పార్టీషన్ డిఫరెంట్ ఉంది. సో మనం చేయాల్సిన పని ఏంటంటే సేమ్ పార్టీషన్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది మనం చేసే ట్రాన్స్ఫర్మేషన్ అన్నిటికీ. సో సార్ట్కి ఇచ్చేసి మర్చిపోకుండా ఉండకండి, ఫిల్టర్ కూడా సేమ్ పార్టీషనింగ్ ఉంటే గుడ్. ఓకే, ఏం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే త్రూ అవుట్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ సేమ్ పార్టీషన్ పెట్టుకుంటే మంచిది. చూద్దాం ఒకసారి ఫిల్టర్ పార్టీషన్ తీసేసి పెట్టి కూడా. డీబగ్ ఫ్లో అయితే ఆన్ అయిపోయింది. అండ్ డేటా ప్రివ్యూ యాజ్ యూజువల్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. అండ్ మన ఫైల్ చూద్దాం ఎక్కడ ఉంది, సింక్కి ఎక్కడ డేటా సెట్ పాత ఏంటి, అవుట్పుట్ కదా, స్టోరేజ్ అకౌంట్. అండ్ మీరు క్లోజ్గా చూస్తూ ఉండండి మన దగ్గర క్రెడిట్స్ అన్నీ ఉన్నాయని. క్రెడిట్స్ జాగ్రత్త, ఇప్పుడు 15,000 క్రెడిట్స్ ఉన్నాయి మనకి. ఓకే, అండ్ ఓకే స్టోరేజ్ అకౌంట్ ఇలా మనం క్లోజ్ చేసుకొచ్చుకోనమాట. కంటైనర్స్, అవుట్పుట్, ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది. సో ఐఎమ్ డెలిటింగ్ దిస్ ఫైల్, లేకపోతే ఉండనివ్వండి, లెట్ ఇట్ బి. అండ్ ఫైల్ నేమ్ మనం ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాం కదా, ఫైల్ నేమ్ అదే చేంజ్ చేద్దాం. సింక్లో ఆల్రెడీ ఫైల్ నేమ్ పాస్ చేసాం కదా మనం, ఫైల్ నేమ్. ఓకే, ఈఎంపీ ఫిల్టర్ తీసేసి సార్ట్ ఇద్దాం. సార్ట్ న్యూ జాయిన్ ఎంప్లాయీ .csv. చూస్తే డేటా వచ్చేసింది అన్సార్టెడ్ వే ఆఫ్టర్ సార్టింగ్ ఐడి డిసెండింగ్ ఆర్డర్ అండ్ పార్టీషనింగ్ సింగిల్ పార్టీషన్ డేటా ప్రివ్యూ. ఓకే, పార్టీషనింగ్ సార్టింగ్ అయిపోయింది కదా. అండ్ దెన్ ఆఫ్టర్ ఫిల్టర్ ఆల్సో విల్ డూ refresh, then sync will do refresh. Okay, filter.
ఫిల్టర్ చేసాం కదా మనం యాక్చువల్లీ, సో అందుకే 14 రికార్డ్స్ వచ్చాయి. సో నాకు ఫిల్టర్ అవసరం లేదు, సో నేను ఫిల్టర్ తీస్తాను. జస్ట్ మనం చూద్దాం, మనం గమనిద్దాం అనమాట. సో స్టార్టింగ్ ఒకటే చూద్దాం. ఓకే, స్టార్ట్ అయ్యాయి కదా. అండ్ నౌ ఐ వాంటెడ్ టు రన్ అవర్ పైప్లైన్ డీబగ్. సో అవుట్పుట్ 20 క్యూడ్కి ఎందుకు వెళ్తుంది అంటే సో ఇంటిగ్రేషన్ అంటే ఆన్ అవ్వడం అలాంటివి జరుగుతాయి అనమాట. కొన్ని సెకండ్స్ మటుకే వెళ్ళిపోతుంది, ఎక్కువ టైం వెళ్ళదు. ఓకే, ఇన్ ప్రోగ్రెస్ 13 సెకండ్ డ్యూరేషన్ అండ్ రిఫ్రెష్. ఫైల్ వచ్చేసింది కదా, చూద్దాం. మోస్ట్లీ స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయ్యింది కదా, డౌట్ క్లియర్ అయిపోయిందా? సేమ్ పార్టిషన్ మెయింటైన్ చేసుకోవాలి, అప్పుడే స్టార్టింగ్ జరుగుతుంది అనమాట యాజ్ పర్ దిస్ డాక్యుమెంటేషన్. హలో, ఇది ప్రాక్టీస్ చేయండి. అండ్ నేను ఈ లింక్ కూడా పేస్ట్ చేస్తున్నాను, రెఫర్ చేయండి. ఎప్పుడు ఏం డౌట్ వచ్చినా మనకు ఏం అవసరం, ఎక్కడెక్కడో చూడాల్సిన అవసరం లేదనమాట. మన డాక్యుమెంటేషన్లోనే అంత ఉంటుంది. ఓకే, స్టార్టింగ్ క్లియర్, స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ pipeline, will work on next pipeline. So publish. ఇప్పుడు ఫిల్టర్ ఉంది కదా, ఫిల్టర్ ఇచ్చి కూడా చూద్దాం మనం ఒకసారి. పార్టిషన్ ఫిల్టర్ ఇచ్చి పార్టిషన్ చేంజ్ చేద్దాము. సో స్టార్ట్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. ఓకే, సింక్ ఫైల్ని మారుస్తున్నాను. అండ్ ఇక్కడ ఫిల్టర్ జాయిన్ ఎంప్లాయీ 1 అని ఉంది. ఓకే, 1 అని ఇస్తాను నేను. అండ్ వేర్ ఇస్ అవర్ పైప్లైన్? హియర్ ఇట్ ఈస్. సో సారీ, డేటా సెట్. ఓకే, డీబగ్. స్టార్ట్ అయిపోయింది. ఓకే, అండ్ దెన్ partition your data, you may lose sorting due to reselection of data. Maintain sort order in your set single partition in the optimized step and transfer. Keep the sort transfer as close to sync. Only maybe ఇది వచ్చేస్తే సార్ట్కి అండ్ సింక్కి రిలేషన్ ఉండాలేమో. ఓకే, ఆ సేమ్ ఇది ఉంటుంది కదా పార్టిషనింగ్, ఈ 2కి సేమ్ ఉంటే సరిపోతుందేమో. బట్ నెక్స్ట్ ఇంకా చేసే వాటిలో కూడా మనం ఇది గమనిద్దాం. ఇంకా కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ యాడ్ చేసినప్పుడు వేరే పార్టిషన్ ఇచ్చి చూద్దాము సార్టింగ్ జరుగుతుందో లేదో అన్నట్టు కూడా. ఓకే, అండ్ ఈ సార్టింగ్ మన ఇంటీజర్ చూసాం కదా, ఇంటీజర్కే కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఎంప్లాయీ నేమ్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, varchar కానీ డేట్ సార్టింగ్ కూడా ఇంపార్టెంట్. ఓకే, లాస్ట్ మాడిఫైడ్ డేట్తో మోస్ట్లీ మనం సార్టింగ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఈఎంపీ అసెండింగ్ ఆర్డర్. కేస్ సెన్సిటివ్ పెడుతున్నాను నేను. ఓకే, అండ్ డేటా ప్రివ్యూ. హర్షిత, కార్తిక, కుమార్, లక్కీ, రామ్, సాయి, శాంతి, సీత అండ్ సురేందర్. ఓకే, స్టార్ట్ అయిపోయింది. అండ్ దెన్ ఫిల్టర్ విత్ లెస్ దాన్ 15, less than 19. ఓకే, డేటా ప్రివ్యూ. ఇలా సార్ట్ మనం దేనికైనా చేయొచ్చు అనమాట. ఏ డేటా టైప్కైనా చేయొచ్చు, ఫ్లోట్కి చేయొచ్చు. ఓకే, ఎలాంటి వాటికైనా చేయొచ్చు. టాప్ 19
సారీ ఐడి రన్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో ఇది రన్ అవుతుంది కదా. అండ్ మనం ఇంకోటి చూద్దాం, ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాము. పైప్లైన్, న్యూ పైప్లైన్. అండ్ స్టార్టింగ్ అయితే క్లియర్ కదా, మీరు ఇప్పుడు స్టార్టింగ్ అయితే క్లియర్. ఈ పైప్లైన్ రన్ అవుతుంది కదా. 1 minute. Employee name. Here started by employee name in ascending order. ఓకే, స్టార్టింగ్ అనేది వేటికైనా చేసుకోవచ్చు. అది మన రిక్వైర్మెంట్లో ఎక్కడ వస్తే మనం ఆ టైప్ ఆఫ్ స్టార్టింగ్ మనం యూస్ చేయొచ్చు అనమాట. స్టార్టింగ్ క్లియర్. అండ్ దెన్ విల్ సీ న్యూ పైప్లైన్ అండ్ న్యూ యాక్టివిటీ. మనం ఈ 2 అయిపోయింది అనమాట. కాపీ యాక్టివిటీ అండ్ డేటా ఫ్లో అయిపోయినాయి. అండ్ డేటా ఫ్లోలో చూద్దాం, ఇంకా కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయి కదా, అప్పుడు చూద్దాం. నోట్బుక్స్ అంటే ఏమీ లేదు. ఓకే, అండ్ అజూర్ సినాప్స్ అనలిటిక్స్లో ఒక నోట్బుక్స్ ఉంటాయి. స్పార్క్ అనమాట. అజూర్ సినాప్స్ అనలిటిక్స్ అనేది ఒక స్టూడియో. ఆ స్టూడియోలో సినాప్స్ పైప్లైన్స్ అంటే ఏడిఎఫ్ ఉంటుంది, డేటా లేక్ ఉంటుంది, ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్, ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ కానీ ఎస్క్యూఎల్ పూల్, ఈ రెండు ఒకటే. ఓకే, అదొకటి ఉంటుంది. అంటే స్పార్క్ పూల్ ఉంటుంది అనమాట. స్పార్క్ పూల్ రన్స్ ఆన్ టాప్ ఆఫ్ అపాచీ స్పార్క్. ఆ స్పార్క్ పూల్లో నోట్బుక్స్ ఉంటాయి. ఎట్లా అయితే మనకు ఎస్క్యూఎల్కి వర్క్షీట్స్ అవసరమో, ఈ కోడింగ్ పైథాన్ వీటికి నోట్బుక్స్ అవసరం. సో ఆ నోట్బుక్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, అజూర్ సినాప్స్ అనలిటిక్స్ నోట్బుక్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఈ పర్టికులర్ జాబ్ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఏం లేదు, లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసి లింక్డ్ సర్వీస్ ఇచ్చి ఆ నోట్బుక్ యొక్క డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఇది ఒక నోట్బుక్. అండ్ స్పార్క్ డెఫినేషన్, ఒకవేళ ఆ జాబ్కి పర్టికులర్ జాబ్కి స్పార్క్ డెఫినేషన్ రాసుకుంటే ఆ స్పార్క్ డెఫినేషన్ మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం ఇవ్వమన్నమాట, జస్ట్ అక్కడున్న పాత్ ఇక్కడ ఇచ్చేస్తాం. ఓకే, ఇవి సినాప్స్కి సంబంధించినవి. అండ్ అజూర్ ఫంక్షన్స్ అనేసి చాలా కాంప్లెక్స్ టాస్క్ ఉన్నాయనుకోండి అప్పుడు, అండ్ ఏడిఎఫ్ సపోర్ట్ చేయనవి కూడా మనం చేయాలి అనుకుంటే అప్పుడు అజూర్ ఫంక్షన్స్ యూజ్ చేసి కొన్ని టాస్క్లు కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ మనము చేస్తాం అన్నమాట. అది అజూర్ ఫంక్షన్ అనేది డిఫరెంట్ రీసోర్స్ అసలుకి. ఓకే, మీరు చూస్తే అజూర్ ఫంక్షన్, అజూర్ సినాప్స్ అనలిటిక్స్ లాగే అజూర్ ఫంక్షన్స్ డిఫరెంట్ రీసోర్స్. మినిట్. ఓకే, ఫంక్షన్ యాప్స్, అజూర్ ఫంక్షన్స్. కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్ దాని మీద వర్క్ చేయడానికి అందుకు అజూర్ ఫంక్షన్స్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్లో వాడతారు. బట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఏమంటారు రిసోర్సే. దానికి సంబంధించినవి ఏవైనా రన్ చేసుకోవాలన్నా కానీ మనకి ఏడిఎఫ్లో సపోర్ట్ చేస్తుంది అనమాట. ఏడిఎఫ్లో ఏం లేదు, ఇది ఒక ఈటీఎల్ టూల్ కదా. అండ్ వేటికి సంబంధించి ఎంఎల్ అండ్ ఏఎల్కి సంబంధించిన కోడ్ కూడా మనం ఇక్కడ రన్ చేసుకోవచ్చు, షెడ్యూలింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏఎల్ అండ్ ఎంఎల్ జాబ్ ఉంది, అల్గారిథం ఉంది. ఓకే, అది డైలీ రోజుకి ఒకసారి రన్ అవ్వాలి, 9 AM రన్ అవ్వాలన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పాత్ని ఇక్కడ ఇచ్చేసి ఏఎండ్ఎల్ ఎంఎల్ జాబ్ ఇక్కడ మనకి మిషన్ లెర్నింగ్కి వెళ్తే, ఓకే, మిషన్ లెర్నింగ్ జాబ్ అయితే ఇది మిషన్ లెర్నింగ్ అప్డేట్ రిసోర్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఎగ్జిక్యూట్ పైప్లైన్. ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే జస్ట్ అక్కడ మిషన్ లెర్నింగ్ సంబంధించిన లింక్డ్ సర్వీస్ అజూర్లో మిషన్ లెర్నింగ్ ఉంటుంది. ఆ మిషన్ లెర్నింగ్ సంబంధించిన యాప్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు అజూర్ డేటా ఫ్యాక్టరీ ఈటీఎల్ ఎలాలో ఎంఎల్ యాప్స్ ఏదో అంటారనమాట దాన్ని. బట్ మీరు చూపిస్తాను మీకు నేను. ఎంఎల్ ఊప్స్ మిషన్ లెర్నింగ్ ఇక్కడ ఉంది కదా. ఓకే, ఇవన్నీ మిషన్ లెర్నింగ్ సర్వీసెసే. మెయిన్గా అజూర్లో ఉన్న మిషన్ లెర్నింగ్ యాప్ ఏంటంటే ఈ కాగ్నిటివ్ సర్వీస్. ఓకే, అజూర్ సినాప్స్ అనలిటిక్స్ ఎందుకు ఇచ్చారంటే అజూర్ సినాప్స్ అనలిటిక్స్ స్పార్క్ పూల్ ఉంది కదా, అది కూడా వర్క్, దాని మీద కూడా మనం కోడ్ రాసుకోవచ్చు.
కస్టమ్ విజన్ ఎంఎల్ ల్యాబ్ అని ఒక నేమ్ ఉంటుంది. అజూర్ మిషన్ లెర్నింగ్ నేమ్ ఉంటుంది, దానికి ఒక నేమ్. వీళ్ళు మారుస్తూ ఉంటారు నేమ్స్ని. అప్పుడు ఎంఎల్ ల్యాబ్స్ ఏదో ఉండేది అనమాట. వర్చువల్ మిషన్స్, ఎస్క్యూఎల్ డేటాబేస్, కాస్మోస్ డిబి. ఓకే, నేను చూసి చెప్తాను అజూర్లో మిషన్ లెర్నింగ్ సంబంధించిన అప్లికేషన్ రీసోర్స్ ఏంటో. ఓకే, అక్కడ ఏం చేయొచ్చు అంటే మనము బిల్డ్ చేయొచ్చు, ట్రైన్ చేయొచ్చు, డిప్లాయ్ చేయొచ్చు. ఈ 3 చేయొచ్చు కదా. అండ్ చేసిన తర్వాత దాన్ని కావాలంటే మనం డైలీ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనుకుంటే ఏడిఎఫ్ వాడుకోవచ్చు మనం. సో ఇలా అక్కడ కూడా కోడ్ ఉంటుంది, బట్ ఏడిఎఫ్ అనేది చాలా ఈజీ కదా. సో మనం అక్కడ కోడ్ రాసుకొనేసి ఇక్కడ మనం షెడ్యూలింగ్ చేస్తే ఎవ్రీ డే ఆ టైంకి పర్టికులర్గా అది రన్ అయిపోతూ ఉంటుంది. ఎవ్రీ డే అని కాదు, వితిన్ ఎవ్రీ 1 అవర్ 1 సెకండ్ వరకు ఉంటుంది అనమాట. ఏడిఎఫ్ అనేది రియల్ టైమ్ స్ట్రీమింగ్ డేటా కాదు కదా. ఎవ్రీ సెకండ్ 60 సెకండ్స్ అనుకుంటా టైము. అండ్ మనం చూడొచ్చు, ఒక నిమిషం చూపిస్తాను నేను. ట్రిగ్గర్కి వెళ్తే మళ్ళీ చెప్తాను నేను ఇది. ఓకే, సెకండ్స్ లేవు, మినిట్స్. అంటే 1 మినిట్ వరకు పాసిబిలిటీ ఉంటుంది అనమాట. రియల్ టైం అయితే తీసుకురాలేము, 1 మినిట్ గ్యాప్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, 1 మినిట్ గ్యాప్ వరకు మనం మెయింటైన్ చేసుకొని ఏ జాబ్ అయినా ఎక్కడున్నా ఏవైనా కానీ మనం రన్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ అనమాట. ఈ డేటా ఎక్స్ప్లోరర్, అజూర్ ఫంక్షన్స్, బ్యాచ్ సర్వీసెస్, ఇవన్నీ మోస్ట్లీ మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉంటేనే నేర్చుకోవాలి, లేకపోతే అవసరం లేదు. అండ్ డేటాబ్రిక్స్ మనకు చాలా ఇంపార్టెంట్. మనం చేయగలిగిన ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ ఏడిఎఫ్లో చేసుకుంటాము, బట్ ఇంకొన్నిటికి ఏంటంటే ఇన్ ప్యారలల్గా చాలా స్పీడ్గా రన్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటికి మన ఏడిఎఫ్ కొద్దిగా స్లో అవుతుంది అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ టైంలో మనం డేటాబ్రిక్స్ యూస్ చేస్తాం. డేటాబ్రిక్స్ యూస్ చేసి ఆ డేటాబ్రిక్స్ నోట్బుక్స్ని జస్ట్ ఇక్కడ పాత్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేసుకుంటాం అనమాట. ఒకవేళ పైథాన్ కోడ్ రాస్తే ఆ పైథాన్ కోడ్కి సంబంధించిన పాత్ కూడా లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసి ఇక్కడ ఇస్తే అది కూడా ఫినిష్ అయిపోతుంది. అండ్ డేటా అనలిటిక్స్, ఓకే, యూసీక్వెల్ అండ్ జనరల్ అన్నీ మళ్ళీ చూద్దాం మనం. ఇవి మనకు అవసరం. ఇవి జనరల్ అయితే మనం కంపల్సరీగా చూడాల్సినవి. అపెండ్ వేరియబుల్, డెలీట్ యాక్టివిటీ, ఎగ్జిక్యూట్ పైప్లైన్, ఎగ్జిక్యూట్ ఎస్ఎస్ఐఎస్ ప్యాకేజ్, ఫెయిల్, గెట్ మెటాడేటా, లుక్అప్, స్టోర్ ప్రొసీజర్, స్క్రిప్ట్, సెట్ వేరియబుల్, వ్యాలిడేషన్, వెబ్ యాక్టివిటీ, వెయిట్, వెబ్ హుక్, ఇవన్నీ చూద్దాం మనం. హెచ్డి ఇన్సైట్స్ అంటే అజూర్లో ఇవి కూడా రీసోర్సెస్ అనమాట. వాటిని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి కూడా మనకు అజూర్ హైవ్ ఉంది. హైవ్ చాలా ఓల్డ్ టూలే, డేటా వెరసింగ్ టూల్ మేబీ. అది దానికి సంబంధించినవి ఎగ్జిక్యూట్ చేసుకోవాలని ఇక్కడ వాడచ్చు. మ్యాప్ రెడ్యూస్ హడూప్తో, లేకపోతే దానికంటే ముందో వెనకాల వచ్చింది, నాకు క్లారిటీగా తెలీదు. ఓకే, ఈ మ్యాప్ రెడ్యూస్ సంబంధించినవి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. పిగ్ సంబంధించినవి, స్పార్క్, స్ట్రీమింగ్ అన్నిటినీ మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ హెచ్డి ఇన్సైట్స్ అండ్ ఇటరేషన్ అండ్ కండిషనల్స్. ఓకే, మనము ఫిల్టర్ ఏవైనా గ్రూప్ ఆఫ్ ఫిల్టర్స్ చేయాలన్నా కానీ ఆ డేటా ఫ్లోలో ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్కి ఆ ఫిల్టర్కి డిఫరెన్స్ చెప్తాను నేను. అండ్ ఫర్ ఈచ్ అంటే ఫర్ లూపే అనమాట. ఇఫ్ కండిషన్, స్విచ్ యాక్టివిటీ, యూటిల్ యాక్టివిటీ అంటే డూ వైల్. అండ్ మిషన్ లెర్నింగ్ సంబంధించినవన్నీ ఇవి. పవర్ బిఐకి సంబంధించిన పవర్ క్వరీ ఇది. అండ్ వీటిల్లో మనము అన్నీ చూడమన్నమాట, మనకు అవసరం లేదు. అవన్నీ నేర్చుకోవాలంటే చాలా టైం టేకింగ్, కోర్స్ కూడా కాస్ట్లీ అయిపోతుంది. ఎందుకంటే చాలా డిఫరెంట్ రీసోర్సెస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డేటాబ్రిక్స్ చేస్తున్నామంటే డేటాబ్రిక్స్ రావాలి మనకు. డేటాబ్రిక్స్ వస్తే అప్పుడు ఇది యూజ్ ఏంటి అని తెలుస్తుంది మనకు. ఎంఎల్కి సంబంధించినవి తెలిస్తేనే మనకి ఇది తెలుస్తుంది అనమాట. ఈ పవర్ బిఏకి సంబంధించిన పవర్ క్వరీ అంటే ఏంటో తెలిస్తేనే మనకి పవర్ క్వరీ ఏంటో తెలుస్తుంది. సో ఇవన్నీ మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి మనం నేర్చుకుంటాం ఎప్పుడైనా కానీ. ఓకే, ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ వచ్చింది, అజూర్ ఫంక్షన్స్ మీరు నేర్చుకోవాలంటే మీరు కొంచెం టైం స్పెండ్ చేసి అజూర్ ఫంక్షన్ నేర్చుకునేసి హౌ అజూర్ ఫంక్షన్ యూస్ఫుల్ ఇన్ ఏడిఎఫ్ అది చూసుకొని మనం ఇవి యాక్టివిటీస్ సేమ్ మన యాక్టివిటీస్ లాగే ఉంటే ఎలా వర్క్ అవుతుందని చూసుకుంటాం.
బట్ ఇవి ఉంటాయి కదా జనరల్, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అజూర్కి ఒక ఫంక్షనాలిటీస్ అండ్ జనరల్, ఇవన్నీ మనకు ఖచ్చితంగా రావాలి. మీరు ఏవి చూసినా కానీ ఇక్కడ ఓకే, అందులో ఇవి జనరల్ ట్రాన్స్ఫర్మేషన్స్, జనరల్ యాక్టివిటీస్ ఇవన్నీ ఖచ్చితంగా రావాలి. అండ్ ఈ లూప్స్ ఇవి ఇటరేషన్స్ అండ్ కండిషనల్స్ కూడా ఖచ్చితంగా రావాలి. సో ఎండ్ ఆఫ్ ద కోర్స్ కల్లా మనకి ఓకే, ఈ ఎండ్ ఆఫ్ ద కోర్స్ కల్లా మనకి ఇటరేషన్స్ అండ్ కండిషనల్స్, దెన్ ఆఫ్టర్ జనరల్ యాక్టివిటీస్ అండ్ కాపీ అండ్ డేటా ఫ్లో యాక్టివిటీ. సినాప్స్ కావాలంటే మీరు అదో సినాప్స్ అనలిటిక్స్ మళ్ళీ సపరేట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవైతే మనం పక్కాగా మొత్తం అన్ని ఆప్షన్స్ కవర్ చేద్దాం. బట్ ఈ రిమైనింగ్ మీకు ఏది రావాలన్నా కానీ దానికి సంబంధించిన స్పెసిఫిక్ రీసోర్స్ మీరు నేర్చుకొని ఉండాలి, దాంట్లో మీరు కోడ్ రాయడం తెలిసి ఉండాలి. అప్పుడే మీకు ఏడిఎఫ్ ఎలా యూజ్ అవుతుంది ఏంటని తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనము మీ రిమైనింగ్ ఏ యాక్టివిటీస్ మనం కాన్సన్ట్రేట్ చేయము, ఓన్లీ దీస్ యాక్టివిటీస్ వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్. క్లియరా మీరు? అండ్ ఈ యాక్టివిటీస్ మనం కాన్సన్ట్రేట్ చేసి పైప్లైన్స్ డిజైన్ చేస్తాము. అండ్ దట్టు ట్రిగరింగ్ ఎలా చేయాలి అండ్ ఎలా మానిటర్ చేయాలి అన్నట్టు కూడా చూస్తాం. అండ్ డిఫరెంట్ సోర్స్ అండ్ డిఫరెంట్ డెస్టినేషన్స్ కూడా చూస్తాం. అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ క్రియేట్ చేద్దాం కొద్ది రోజులు ఉన్న తర్వాత. ఇప్పుడు డేటా లేక్తో చేస్తున్నాం కదా, నెక్స్ట్ ఎస్క్యూఎల్ డేటాబేస్తో చూద్దాము. అండ్ దెన్ డేటా వేర్ హౌస్ కూడా కావాలంటే చూద్దాం. డేటా వేర్ హౌస్ కాస్ట్లీ, మనం దాన్ని ఒక 10-20 రోజులు వాడుతూనే మన క్రెడిట్స్ అన్నీ అయిపోతాయి అన్నమాట. సో లాస్ట్లో చూద్దాం ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్కి ఎలా లోడ్ చేయాలి డేటా అన్నది. డేటా బ్రిక్స్ సంబంధించి సపరేట్ క్లాసెస్ ఉంటాయి మళ్ళీ. సో డేటా బ్రిక్స్ అయిపోతే అప్పుడు డేటా బ్రిక్స్ నోట్బుక్స్ ఇక్కడ ఎలా రన్ చేయాలో కూడా చూద్దాం. ఇది ఏం లేదు, ఈజీనే. డేటా బ్రిక్స్ కనెక్షన్ ఇస్తాము అండ్ దానికి సంబంధించిన పర్టికులర్ పాత్ బ్రౌజ్ చేస్తాము. ఇప్పుడు మనం బ్రౌజ్ చేస్తున్నాం కదా డేటా లేక్లోనే, అలానే బ్రౌజ్ చేస్తాము. బ్రౌజ్ చేసి ఇచ్చి ఎగ్జిక్యూట్ అంటాం. అండ్ ప్రతి టైంకి షెడ్యూల్ ఇస్తే ఆ టైంకి అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఈ నోట్బుక్స్ గురించి. ఓకే, మీరైతే క్లియర్ కదా మనం ఏమేమి నేర్చుకోవాలి అనేసి. హలో హలో ఓకే, ఇవన్నీ చెప్పాలంటే కుదరదు. మళ్ళీ మీరంతా ఇవన్నీ చూసి ఇవన్నీ చెప్పలేదని అడగండి. ఇవన్నీ సపరేట్ ప్యాచరీ ఇన్సైడ్స్ చెప్పాలంటే ఇవి సపరేట్ రీసోర్సెస్ అనమాట. అవి మనం కష్టం, చాలా టైం టేకింగ్. సో ఇప్పుడు స్టార్టింగ్ అయిపోయింది సురేందర్, మీరు క్లాస్ రెఫర్ చేయండి మళ్ళీ. అండ్ ఇంకా మనం చూద్దాం. ఓకే, పబ్లిష్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పారామీటరైజ్డ్ పైప్లైన్ చేద్దాం. పారామీటరైజ్డ్ పైప్లైన్ ఇప్పుడు మీకు స్టాటిక్ అండ్ డైనమిక్ అని తెలిసే ఉంటాయి. ఎప్పుడు నాన్సో వింటూ ఉంటాం మనం. స్టాటిక్ అంటే ఒక వేరియబుల్ని అట్లా పాస్ చేసేయడం. డైనమిక్ అంటే ఒక్కొక్కసారి డిజైన్ చేస్తాం ఏదైనా కానీ, దాన్ని డైనమిక్గా మళ్ళీ వేరే వేరే వేరియబుల్స్ కానీ ఏవైనా ఇచ్చి మార్చుకుంటూ ఉంటాం అనమాట. డైనమిక్గా ఎప్పుడైనా కానీ మనం ఏ వర్క్ చేసినప్పుడు కానీ స్టాటిక్ ఉండేదానికంటే డైనమిక్గా ఉంటే రీయూజబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు చూస్తే మన డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఎన్ని డేటా సెట్స్ క్రియేట్ చేసామో చూడండి కదా. ఇట్లా డేటా సెట్స్ క్రియేట్ చేసుకుంటూ పోతే చాలా టైం టేకింగ్. ఓకే, డేటా సెట్స్కి ఏం ప్రైజింగ్ పడదు, బట్ ఇట్ ఈస్ టైం టేకింగ్ కదా. సో అన్నిటికీ మనకి పైప్లైన్స్ ఇన్ని చేసుకుంటూ వచ్చాం కదా. సో టైం ఎక్కువ వేస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి రీయూజబిలిటీ లేదు ఇక్కడ. సో మనం పారామీటరైజేషన్ చేసి రీయూజబిలిటీ ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం పారామీటరైజ్డ్ పైప్లైన్ చూస్తున్నాం. సరే, పారామీటరైజ్డ్ డేటా సెట్ చూద్దాం ఫస్ట్. ఇక్కడ మనం ఏమేం చేయొచ్చు అంటే పారామీటరైజ్డ్ లింక్డ్ సర్వీస్, ఓకే, పారామీటరైజ్డ్ డేటా సెట్, పారామీటరైజ్డ్ పైప్లైన్ అండ్ పారామీటరైజ్డ్ యాక్టివిటీస్. ఇలా అన్ని పారామీటరైజ్డ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఫస్ట్ అయితే మనం డేటా సెట్స్ పారామీటరైజ్డ్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా మనం పారామీటరైజ్ చేసినప్పుడు ఇప్పుడు డేటా లేక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. డేటా లేక్ జంటు వీటిని మనం పారామీటరైజ్డ్ చేయలేం. ఓకే, ఇక్కడ నుంచి సిఎస్వి ఫైల్ తీసుకుంటే ఏ టైప్ ఆఫ్ ఏ సిఎస్వి ఫైల్ అయినా మనం పంపించుకోవచ్చు, కానీ సిఎస్వి ఫైల్ కాకుండా జేసన్ ఫైల్ని మనం పంపించుకోలేము అనమాట. ఓకే, ఈ పర్టికులర్ పారామీటరైజ్డ్ సిఎస్వి డిఎస్. ఓకే,
డేటా సెట్. లింక్ సర్వీస్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం పంపించట్లేదు హార్డ్ కోడెడ్ వాల్యూస్. ఓకే ఓకే. ఇప్పుడు మనకి పారామీటర్ సెక్షన్ ఉంది కదా, చూడండి మనకి ఏం కావాలి, ఫైల్ సిస్టము, డైరెక్టరీ అండ్ ఫైల్ నేమ్. సో పారామీటర్స్ న్యూ న్యూ న్యూ, మనకి ఎన్ని పారామీటర్స్ కావాలి, 3 కదా, ఒకటి ఫైల్ సిస్టమ్, డైరెక్టరీ అండ్ ఫైల్ నేమ్. మనం ఏ నేమ్స్ అయినా ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, కంటైనర్ అని పెట్టుకుంటారు, ఫైల్ సిస్టమ్ అని పెట్టుకుంటారు, మీ ఇష్టం. ఫైల్ సిస్టమ్, పారామీటర్ నేమ్ ఇది, డైరెక్టరీ, ఫైల్ నేమ్. క్లియర్? ఓకే, ఇది పారామీటరైజ్డ్ డేటా సెట్, సిఎస్వి డేటా సెట్. ఓకే, ఇది మనం రీయూజ్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను సేమ్ డేటా సెట్స్తో కాపీ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, పైప్లైన్ కాపీ యాక్టివిటీ, దట్ టు పారామీటరైజ్డ్ వన్. అండ్ మీకు ఎర్లియర్ గుర్తుంటే సోర్స్కి ఒక డేటా సెట్, సింక్ ఒక డేటా సెట్ క్రియేట్ చేసినాం మనం, సిఎస్వి ఫైల్ టు సిఎస్వి ఫైల్ లోడ్ చేయాలనుకున్నా. కానీ మనం ఒకే డేటా సెట్తో ఎలా 2 మేనేజ్ చేయాలో చూద్దాం. అండ్ ఇప్పుడు మన డేటా సెట్ ఏంటి, పారామీటరైజ్ సిఎస్వి డేటా సెట్. అండ్ ఫైల్ సిస్టమ్ నేమ్ ఏంటి, ఇన్పుట్లో ఉన్న ఎంప్లాయీ ఫైల్ తీసుకుందాము. ఓకే, ఇన్పుట్ ఈఎంపీ ఫైల్. ఇప్పుడు చూస్తే మీరు పాత్ ఇన్పుట్ డైరెక్ట్ ఫైల్ ఉంది, డైరెక్టరీ ఏం లేదనమాట. సో ఫైల్ సిస్టమ్ క్లియర్. ఫైల్ సిస్టమ్ ఏంటి, కంటైనర్ నేమ్, ఇన్పుట్, డైరెక్టరీ ఏం లేదు, సో ఎంటీగా వదిలేయాలన్నమాట. అండ్ ఎంప్లాయీ సిఎస్వి, దిస్ ఇస్ ద ఫైల్ నేమ్. క్లియర్? అండ్ కమ్ టు ద సింక్, సేమ్ parameterized pipeline, data set, sorry, output, no directory and file name. Done. No value provided for directory. ఓకే, సో మనం పారామీటర్ ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా వాల్యూ పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి డైరెక్టరీ లేదు. ఒకసారి నేను డైరెక్టరీ పెట్టి చూపిస్తాను, లేకుండా చూపిస్తాను. ఓకే, ప్రజెంట్ అయితే ఒక డైరెక్టరీ క్రియేట్ చేద్దాము. ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను ఇన్పుట్ అని ఒక డైరెక్టరీ ఇచ్చాను. ఓకే, వీటిల్లోకి నేను ఒక ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను. సో డిపార్ట్మెంట్ డేటా చేస్తున్నాను. ఓకే, అండ్ సో అవుట్పుట్ ప్లస్ డైరెక్టరీ కూడా ఇచ్చాను. ఓకే, అండ్ దాంతో ఏం ఫైల్ ఇవ్వట్లేదు. సో డైరెక్టరీ నేమ్ ఇచ్చాను, సోర్స్కి ఇచ్చాను, అండ్ సింక్ ఇచ్చాను. మనం ఇక్కడ నేమ్ చేంజ్ చేయాలి కదా, డిపిటి అవుట్. సోర్స్లో ఎంప్లాయీ సిఎస్వి ఫైల్ లేదు, డిపిటి సిఎస్వి ఉంది. సో వ్యాలిడేట్ చేయండి, మీరు ఎప్పుడు ఏం చేయాలనుకున్నా వ్యాలిడేట్ చేయండి. File path of data is a folder. The wildcard file name is required for copy data 1. File path of dataset parameter is with a folder. Okay, debug. Why it is asking for wildcard? మనం పాత్ క్లియర్గా ఇచ్చాం కదా.
file path in file path of dataset parameterized is a folder. The wildcard file name is required for copy data one. కార్తీక్ ఒకసారి క్లిక్ చేయండి. వైల్డ్ కార్డ్ ఫోల్డర్ పాత్ మీద క్లిక్ ఇవ్వండి. అక్కడ మీరు పారామీటర్ తీసుకోవడానికి వస్తుంది ఆప్షన్. ఇప్పుడు డైనమిక్ కంటెంట్ ఉంది కదా, అక్కడ పారామీటర్ ఇవ్వండి. అది ఎక్కడ పారామీటర్ రాలేదు అక్కడ వైల్డ్ కార్డ్ పాత్ క్లిక్ ఇచ్చినప్పుడు పారామీటర్ రావట్లేదు యాక్చువల్లీ. ఆ డేటా ఫ్లో మీరు చెప్పే డేటా ఫ్లోలో వర్క్ అవుతుంది కానీ బట్ ఇక్కడ ఇది అడగాల్సిన అవసరం లేదు ఇది. బట్ ఎందుకు అడుగుతుందో ఏమో మరి చూద్దాం. సోర్స్ మీరు చూస్తే మనం ఒకటి ఇక్కడ పాత్ ఇచ్చేసేయచ్చు. ఓకే, డైరెక్టరీ అండ్ డిపార్ట్మెంట్ సిఎస్వి ఇచ్చేయచ్చు. బట్ ఇక్కడ కంటైనర్ మనం వైల్డ్ కార్డ్లో ఎప్పుడైనా కంటైనర్ వైల్డ్ కార్డ్ యూజ్ చేయాలంటే కంటైనర్ స్పెసిఫై చేయాలి. కంటైనర్ స్పెసిఫై చేయకపోతే అది తీసుకోదన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే కంటైనర్ నేము పెట్టేసేయాలి నార్మల్గానే ఏది డేటా సెట్లో. ఇప్పుడు మన పారామీటరైజ్ డేటా సెట్ ఉంది కదా, సో ఇక్కడ సారీ నేను మర్చిపోయాను. పారామీటర్స్ క్రియేట్ చేశా కదా, ఈ పారామీటర్స్ని ఇక్కడ అసైన్ చేయాలి కదా, అసైన్ చేయలేదు. అందుకనే అది వైల్డ్ కార్డ్ పాత్ ఇస్తుంది. యాక్చువల్లీ ఇష్యూ ఏంటంటే బాగా వినండి చెప్తాను. నేను పారామీటర్స్ క్రియేట్ చేశాను, ఫైన్ క్లియర్. ఇక్కడికి పారామీటర్స్ క్రియేట్ చేశాను కానీ ఈ పారామీటర్స్ని ఈ లొకేషన్స్కి అసైన్ చేయలేదన్నమాట. అంటే ఏమని చెప్పాలి, నేను ఈ ఫైల్ సిస్టంలో నేను వాల్యూ ఇవ్వలేదు కదా, సో ఈ వాల్యూ ప్లేస్లో ఫైల్ సిస్టమ్ అనే పారామీటర్ తీసుకోమని చెప్పాలి దానికి నేను. ఓకే, ఇలా ఇవ్వాలి. డైనమిక్ కంటెంట్కి వెళ్ళి యాడ్ డైనమిక్ కంటెంట్ అండ్ ఈ డైరెక్టరీ ప్లేస్లో నా డైరెక్టరీ పెట్టండి, పారామీటర్ని పాస్ చేయండి అని చెప్పాలి నేను. చెప్పకపోతే అది తీసుకోలేదు కదా. సో అందుకని మనం అక్కడ వాల్యూస్ ఇచ్చినప్పటికీ పారామీటర్లో అది రికగ్నైజ్ చేయలేక వైల్డ్ కార్డ్ పాత్ ఇవ్వండి అంటుందన్నమాట. మీకు అర్థమైందా? ఇప్పుడు రా చూడండి ఎర్రర్ మనకి. క్లియర్ ఎవ్రీవన్? మళ్ళీ చెప్పాను ఒకసారి. యాక్చువల్లీ మనం పారామీటర్స్ క్రియేట్ చేసాం కదా, సో మనం ఎన్నైతే పారామీటర్స్ క్రియేట్ చేస్తామో అన్నీ ఇక్కడ కనిపిస్తుంది ఏ డేటా సెట్కి ఇచ్చినప్పటికీ. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనం పారామీటర్స్ క్రియేట్ చేసాము. ఓకే, పారామీటర్స్ క్రియేట్ చేసాం కానీ ఇప్పుడు ఏదైనా పారామీటర్స్ క్రియేట్ చేసాం, ఇప్పుడు డిక్లేర్ చేసినారు, మీరు స్టోర్ ప్రొసీజర్ రాశారు, డిక్లేర్ చేశారు, అవి వాడట్లేదు ఎక్కడ. సో మనం ఫైల్ సిస్టమ్ అనే పారామీటర్ చేసినాం కానీ మన ఇంటెన్షన్ ఏంటి, ఈ ఫైల్ సిస్టంలోకి ఆ పారామీటర్ వాల్యూ పాస్ చేయడం, అంతే కదా. ఈ ఫైల్ సిస్టంలోకి ఆ పారామీటర్ పాస్ చేస్తే సో ఈ పారామీటర్ వాల్యూ మనం ఎక్కడైనా యాక్టివిటీలో ఇచ్చినప్పుడు ఈ @dataset.file system అని ఇస్తుంది అనమాట. అంటే పారామీటర్ వాల్యూగా పాస్ అవుతుంది. డైరెక్ట్ ఏమవుతుంది, ఇన్పుట్ అని రావట్లేదు కదా ఇక్కడ. సో @dataset.file system అంటే ఏం తీసుకోవాలి, ఇప్పుడు అది ఇన్పుట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ అది ఇన్పుట్ తీసుకొనేసి ఆ ఇన్పుట్ని ఇక్కడ పెట్టాలి. ఇందాక నేను ఏం చేసిన, ఇక్కడ ఏం పాస్ చేయలేదు. ఏం పాస్ చేయకపోతే నేను ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాను బట్ ఇక్కడ ఏం పాస్ చేయలేదు, జస్ట్ పారామీటర్ డిక్లేర్ చేశాను. సో అది ఏమవుతుందంటే అండ్ ఈ ఇన్పుట్ వెళ్ళి ఈ ఫైల్ సిస్టంలో లోడ్ అయింది, కరెక్టే లోడ్ అయింది, బట్ ఇక్కడ పాత్లో ఉంది కదా, ఈ పాత్లోకి రావట్లేదు అనమాట అది. సో మనం ముందు కూడా చూసాము, ఎప్పుడైతే ఈ ఫైల్ నేమ్ ఖాళీగా పెట్టినప్పుడు అది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వండి, ఎందుకంటే మీరు ముందు ఇవ్వలేదు, సో వైల్డ్ కార్డ్లో అన్న ఇవ్వండి అని అడుగుతుంది అనమాట. ఇందాక ఎర్రర్ వచ్చిన కారణం ఏంటంటే మనం ఆ ఫైల్ పాత్ అసలు డిక్లేర్ ఇవ్వలేదు, మనం ఏమేమి వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి. సో మీరు వైల్డ్ కార్డ్ ఖచ్చితంగా ఇవ్వాలన్నట్టు చెప్పింది అది, లేకపోతే అది రికగ్నైజ్ చేయదు కదా ఫైల్ పాత్ అనేది. సో దట్ ఈస్ ద ఇష్యూ. సో ఇప్పుడు ఏం చేసాం మనం, ఓకే, యాడ్ డైనమిక్ కంటెంట్, ఈ పారామీటర్ ఏది ఫైల్ సిస్టమ్ అనే పారామీటర్ని చూడండి డైనమిక్ కంటెంట్గా యాడ్ చేసాము. సో ఈ @dataset.file system అంటే ఇది ఈ ఇన్పుట్ వాల్యూని తీసుకొచ్చి మనం పైప్లైన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అది ఇక్కడ పెట్టేస్తుంది అనమాట. అంటే ఇన్పుట్ డైరెక్టరీ డిపార్ట్మెంట్ సిఎస్వి ఇలా పాత్ క్రియేట్ చేసేస్తుంది. ఇప్పుడు అర్థమైందా మీకు? ఎవ్రీవన్ క్లియర్? ఓకే,
అండ్ సింక్ కూడా చూద్దాం మనం. సింక్ కూడా ఇచ్చాం కదా, అవుట్పుట్ డైరెక్టరీ డిపార్ట్మెంట్ అవుట్ డాట్ సిఎస్వి చేంజ్ చేసాం ఇప్పుడు. ఇందాక ఇన్పుట్ ఉండే కదా, ఓకే. ఇప్పుడు సేమ్ డేటా సెట్ పారామీటర్ డేటా సెట్ ఇచ్చి అవుట్పుట్ డైరెక్టరీ డిపార్ట్మెంట్ అవుట్పుట్ ఇచ్చాం. సో ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఈ సింక్ డేటా సెట్లో ఇది పాత్గా వస్తుంది, ఎందుకంటే ఇది పారామీటర్స్ కదా. సో ఈ వాల్యూస్కు సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనం. సో ఇక్కడ చూడండి, మీరు బాగా క్లియర్గా అర్థమైపోతుంది. సోర్స్ ఫైల్ ఫార్మాట్, ఓకే, ఇదంతా ఇచ్చేసారు కదా. అండ్ దెన్ అవుట్పుట్కి వచ్చేసేసరికి డేటా రీడ్ అండ్ డేటా రోడ్, రైట్. ఇక్కడ పాత ఇవ్వట్లేదు ఇది, ఓకే. ఫైన్ డేటా అయితే లోడ్ అయిపోయిందంట, చూద్దాం. ఈ డైరెక్టరీ లోపల ఉంటుంది కదా, చూడండి డిపార్ట్మెంట్ అవుట్పుట్ ఫైల్ వచ్చేసిందా, ఓకే, క్లియర్. సో మళ్ళీ నేను చెప్తాను ఇంకోసారి చెప్పాలి, ఏమైనా మీకు అర్థం కాకపోతే చెప్పండి. మనం ఇంకా ప్రాక్టీస్ చేస్తుంటాం కదా, మళ్ళీ అయినా వస్తాయి ఇవి. ఇక్కడ ఇంకా నెక్స్ట్ చేసే పైప్లైన్స్ అన్నీ మనం పారామీటరైజ్డ్ పైప్లైన్సే చేయాలి. మీకు అలవాటు అవ్వాలని నేను ఇప్పటి నుంచి పారామీటరైజ్డ్ పైప్లైన్ స్టార్ట్ చేశాను. హలో ఎవ్రీవన్, ఎస్ అయినా పెట్టండి గ్రూప్లో, అది మెసేజ్ అయినా చేయండి నాకు. హర్షిత ఫైన్, నీకు కుమార్. సో ఏంటంటే మీకైతే అర్థమైపోయింటుంది. చెప్పు హర్షిత. ఓకే, సో ఇప్పుడు మనం పారామీటరైజ్ ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఈరోజు స్టార్ట్ చేస్తే అయిపోతుందిలే. పారామీటరైజ్డ్ డేటా ఫ్లో, ఓకే. పారామీటరైజ్డ్ డేటా ఫ్లో ఎలా చేయాలి చూద్దాం మనం ఇప్పుడు, ఓకే. సేమ్ డేటా సెట్ వాడుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, వేరే ఫైల్ ఇది నేను కొత్తది క్రియేట్ చేస్తానండి, మీరు కన్ఫ్యూజన్ లేకోకుండా. సో మనం ఏం చేయాలనుకుంటున్నాం ఇప్పుడు, పారామీటరైజ్డ్ డేటా ఫ్లో యాక్టివిటీ, ఓకే. డేటా ఫ్లో యాక్టివిటీ, ఓకే ఫైన్. అండ్ ఇక్కడ డేటా ఫ్లో కావాలి కదా మనకి, డేటా ఫ్లో క్రియేట్ చేద్దాం. యాడ్ సోర్స్ సెక్షన్లో సోర్స్ సెట్టింగ్స్లో మనకేం కావాలి, డేటా సెట్ కావాలి. డేటా సెట్ మన దగ్గర లేదు కదా, సో ఈ డేటా సెట్ డెజెంటు సిఎస్వి ఫైల్, పార్కే ఫైల్ తీసుకుందాం, ఓకే. ఆల్రెడీ సిఎస్వి ఉంది కదా, పార్కే ఫైల్ తీసుకుందాం. మన దగ్గర ఆల్రెడీ పార్కే పారామీటరైజ్డ్ కదా, పారామీటరైజ్డ్ పార్కే ఫైల్, లింక్డ్ సర్వీస్ ఫైల్. ఏమి ఇవ్వట్లేదు నేను, ఓకే. ఇక్కడ వాల్యూస్ ఏమి ఇవ్వట్లేదు చూస్తే మీరు, ఓకే. ఓపెన్ చేస్తున్నా దీన్ని. అండ్ మన దగ్గర పార్కే ఫైల్ ఉంది కదా, ఒక నిమిషం, మన దగ్గర ఎక్కడ ఉందో చూస్తాను నేను ఒకసారి. ఇదిగోండి, ఆర్గనైజేషన్ అవుట్పుట్ అండ్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ పార్కే ఫైల్ ఉంది మన దగ్గర, ఓకే. ఈ ప్యాకెట్ ఫైల్తో మనం వర్క్ చేద్దాం ఇప్పుడు. సో మనకి ఈ ఫైల్ సిస్టము, డైరెక్టరీ అండ్ ఫైల్ నేమ్ లేవు మన దగ్గర ఇప్పుడు. సో నేనేం చేస్తున్నానంటే పారామీటర్స్ క్రియేట్ చేస్తున్నాను. ఒకటి మన ఇష్టం ఏమేమి వాల్యూస్ రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ కంటైనర్, డైరెక్టరీ, ఫైల్ నేమ్, ఈ టైప్స్ కూడా మార్చుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇంటీజర్స్ ఉంటే ఇంటీజర్స్ చూడండి, మనకి స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, బులియన్, అర్రే, ఆబ్జెక్ట్ అండ్ సెక్యూర్ స్ట్రింగ్, ఇవన్నీ వాడుకోవచ్చు అనమాట మనం. అండ్ కమింగ్ టు ద కనెక్షన్స్, ఇక మనకు వాల్యూస్ ఏం హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఇవ్వట్లే కదా, అండ్ డైనమిక్గా పాస్ చేయాలంటే మనం ఏం పాస్ చేయాలి, పారామీటరే పాస్ చేయాలి. పారామీటర్ మనం ఏం కోడ్ రాయాల్సిన అవసరం లేదు. నార్మల్గా అయితే @ డేటా సెట్ అని ఇట్లా కోడ్ రాయాల్సి ఉంటుంది. సో మనం కోడ్ కూడా రాయాల్సిన అవసరం లేదు. యాడ్ డైనమిక్ కంటెంట్ అని క్లిక్ చేసి కంటైనర్ నేమ్, ఓకే. ఆల్రెడీ మనకి ఇక్కడ డ్రాప్, నేను చెప్పిన అంతా మనం ఏముంటాయి అంటే క్లిక్స్ ఉంటాయి, అవి ఎక్కడెక్కడ క్లిక్ చేయాలో తెలుస్తుంది. సరే నార్మల్గా అయితే ఇది రాయాలన్నమాట మనం @dataset.container. మీరు పైథాన్లో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా వేరియబుల్స్ని చేయాలి అంటే ఆ వేరియబుల్ని @, మేబీ @తో స్పెసిఫై చేసి డాట్ అన్నట్టు ఇస్తామన్నమాట.
ఇవి మనం ఏంటి ఆల్రెడీ మన దగ్గర చాలా ఫంక్షన్స్ ఉంటాయి అండ్ పారామీటర్స్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి ఆ పారామీటర్స్ క్లిక్ చేస్తే ఇదే ఫామ్ చేసుకుంటుంది ఎక్స్ప్రెషన్. ఓకే, అండ్ ఫైల్ నేమ్ ఆల్సో వీఆర్ పాసింగ్ ఏ డైనమిక్ కంటెంట్. ఫైల్ నేమ్ పారామీటరైజ్డ్ డేటా సెట్ క్లియర్ అందరికీ? క్లియర్ కదా? ఓకే, అండ్ కమింగ్ టు ద డేటా ఫ్లో మనము ఇచ్చేసాం టెస్ట్ కనెక్షన్, ఈ డేటా సెట్టే ఇచ్చాం. ఎర్రర్ చూపిస్తుంది చూడండి, ఎందుకు అంటే మనం ఇంకా పాస్ చేయలేదు వాల్యూస్. ఓకే, మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ మనల్ని వాల్యూస్ ఏం అడగ, కాపీ యాక్టివిటీలో అయితే అక్కడే అడిగింది కదా వాల్యూస్, ఇక్కడ ఎందుకు మరి అడగట్లేదు కదా. చూడండి మనం చూపిస్తా డిఫరెన్స్ మీకు. సోర్స్లో ఇక్కడే అడిగింది వాల్యూస్ కదా, బట్ డేటా ఫ్లోలో ఇక్కడ వాల్యూస్ అడగట్లేదు. గుర్తుపెట్టుకోండి, మనం ఇంకా వాల్యూస్ పాస్ చేయలేదు. అండ్ మీరు వైల్డ్ కార్డ్లో పాస్ చేసుకోవాలనుకుంటే వైల్డ్ కార్డ్లో ఇక్కడ పాస్ చేయాలి, కానీ మన రిక్వైర్మెంట్లో వైల్డ్ కార్డ్లో మనం పాస్ చేయట్లేదు, ప్రొజెక్షన్ లేదు, డేటా ప్రివ్యూ కూడా మనం చూడట్లేదు. ఓకే, అండ్ ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ చేద్దామా, చిన్న ట్రాన్స్ఫర్మేషను. ఓకే, మనం ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకోవాలి అంటే ఇది చెప్పలేండి, కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ మీరు. సింక్ జస్ట్ ఫస్ట్ అయితే మీరు పారామీటర్స్ ఎలా వర్క్ అవుతుందో చూడండి అంతే. సింక్ అండ్ దెన్ సేమ్ యూజ్ చేయాలి మనం, ఏది పార్కే, పారామీటరైజ్డ్ పార్కే. ఓకే, సెట్టింగ్స్ సేమ్, ఆటో మ్యాపింగ్, ఇన్స్పెక్ట్ డేటా ప్రివ్యూ. వాల్యూస్ అయితే మనం ఇంకా పాస్ చేయలేదు, పైప్లైన్కి వెళ్ళి చూద్దాము, మేబీ ఇక్కడ అడుగుతాయి కదా వాల్యూస్. చూడండి డేటా ఫ్లో యాక్టివిటీలో మనకు వాల్యూస్ అడిగింది, ఇందాక కూడా మనకు కాపీ యాక్టివిటీలోనే వాల్యూస్ అడిగింది. డేటా ఫ్లో అనేది ఒక ట్రాన్స్ఫర్మేషను, బట్ డేటా ఫ్లో యాక్టివిటీ సో మనకు వాల్యూస్ ఎక్కడ అడుగుతుంది అంటే డేటా ఫ్లో యాక్టివిటీలోనే అడుగుతుంది. మన కంటైనర్ నేమ్ ఏంటి, ఆర్గనైజేషన్. సోర్స్ ఆర్గనైజేషన్, డైరెక్టరీ నేమ్ అవుట్పుట్, ఎంప్లాయీ ఈఎంపీ డిపార్ట్మెంట్, ఈఎంపీ డిపిటి డాట్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఓకే, పార్కేట్ అని పార్కే ఫైల్ మనం ఎక్కడ లోడ్ చేయాలనుకుంటున్నాం, సేమ్ ఇక్కడే ఆర్గనైజేషన్ అవుట్పుట్, బట్ ఫైల్ నేమ్ వస్తే మనకు డిఫరెంట్ కావాలి అనుకుంటున్నాం. డిపార్ట్మెంట్ అవుట్పుట్. ఓకే, అండ్ రన్ చేద్దాం. సో ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ అవుట్పుట్ ఫైల్ రావాలి. రన్ అవుతూ ఉంది ఇది ఇంకా. ఇది స్పార్క్ క్లస్టర్ స్టార్ట్ అవ్వాలి కదా, సో కొంచెం టైం పడుతుంది అనమాట. చూద్దాం మనం. 1 సెకండ్ 92 మినిట్స్కి అయిపోయింది. ఇది క్యూలోకి వెళ్ళిపోయింది జాబ్. ఓకే, అందుకే లేట్ అవుతుంది, సో కొంచెం టైం పడుతుంది. ఫెయిల్ అయిపోయింది యాక్చువల్లీ. ఎందుకు ఫెయిల్ అయిపోయింది జాబ్, డజంట్ రిజాల్వ్ టు ఎనీ పాత్ లేదంటుంది అనమాట. ఓకే, పాత్ లేదు అని చెప్తుంది. సో చూద్దాం పాత్ ఎందుకు లేదో మరి ఏమైనా తప్పు స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా ఇచ్చామా ఏంటి. అవుట్పుట్ ఓకే, అక్కడ ఆర్గనైజేషన్ అనేది ఒకసారి చెక్ చేస్తావా, ఓఆర్ఏ అని ఉంది. అదే చెప్తున్నా, స్పెల్లింగ్ మిస్టేకే జరిగి ఉంటుంది, లేదంటే ఓఆర్ఏ ఉంది. ఓకే, ఓకే అక్కడే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది మేబీ. మనం అదే మారుద్దాం, ఎందుకు ఇది మార్చాలి, ఇదే మిస్టేక్ కదా యాక్చువల్లీ. అండ్ కంటైనర్స్కి నేమ్ చేంజ్ చేయలేం కదా మనం. ఓకే, సో ఇక్కడే మారుద్దాం. గుర్తుంది కదా, కంటైనర్స్కి మనం నేమ్ చేంజ్ చేయలేం. ఇక్కడ స్పేస్ వచ్చింది, స్పేసెస్ కూడా రాకూడదు. ఓకే, చూసుకో కొంచెం స్పేసెస్ ఇలాంటివి ఏమున్నా కానీ మనం జాగ్రత్తగా ఉండాలి.
సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాము. మీరు ఎప్పుడు ఏం చేసినా వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. ఏమైనా ఎర్రర్స్ ఉంటే కనిపిస్తాయి. మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కూడా ఏమైనా ఎర్రర్స్ ఉంటే కనిపిస్తాయి అనుకోండి వ్యాలిడేట్లో. అండ్ పారామీటరైజ్డ్ డేటా ఫ్లో ఇలానే ఉంటుంది అనమాట. మనం ఆ స్పెసిఫిక్ డేటా సెట్ యొక్క వాల్యూస్ని మన డేటా ఫ్లో యాక్టివిటీలో ఇస్తాం అనమాట. అండ్ శాండ్ బాక్స్ అని ఒకటి ఉంటుంది. ఓకే, శాండ్ బాక్స్ అజూర్ పోర్టల్ సెటప్స్ విండోస్ శాండ్ బాక్స్ ఇన్ శాండ్ బాక్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకు ఫ్రీ ట్రయల్ ఉంది కదా, ఫ్రీ ట్రయల్ మనకి 30 days వ్యాలిడిటీ అంటే మనకు క్రెడిట్స్ వస్తున్నాయి కదా. సో శాండ్ బాక్స్ అంటే 4 hours మటుకే ఉంటుంది అనమాట టైం పీరియడ్. మనకి 4 hours మనము చూడాలి డేటా. ఇదంటే పార్కే ఫైల్ జనరేట్ అయిపోయింది. సో మనం వాల్యూస్ చూడాలంటే ఏం చేయాలి, ప్రివ్యూ చేయాలి కదా. ఆ పాత్ ఇచ్చి ప్రివ్యూ చేస్తే మనకు వాల్యూస్ కనిపిస్తాయి. మీకు ఆల్రెడీ చూపించే కదా పార్కే ఫైల్ ఎలా రీడ్ చేయాలి ఏమన్నట్టు. ఫైల్ అయితే జనరేట్ అయిపోయింది, బట్ డిఫరెంట్ నేమ్తో జనరేట్ అయిపోయింది. ఈ డిఫరెంట్ నేమ్ మార్చాలంటే ఏం చేయాలి, సో ఇక్కడ సింక్లో సెట్టింగ్స్కి వెళ్ళి ఫైల్ నేమ్ ఆప్షన్ అవుట్పుట్ సింగిల్ ఫైల్ ఇవ్వాలన్నమాట. లేకపోతే ఏదైనా మనం పెట్టాలి, నేమ్ పెట్టాలి దీనికి, అప్పుడే నేమ్ వచ్చేస్తుంది. లేకపోతే వాళ్ళు డేటాలో స్పార్క్ సంబంధించింది ఏదో కోడ్ ఇచ్చేసి ఒక ఫైల్ లెక్క జనరేట్ చేస్తుంది అనమాట. సో ఫైల్ అయితే జనరేట్ అయిపోయింది, అది కూడా .parquet ఫైల్ చూడండి. ఇది స్నాపీ .parquet. ఈ స్నాపీ అంటే ఏంటంటే పార్ఫే ఫైల్కి ఒక జిప్ లెక్క, జిప్ మాదిరి అనమాట. మనం సెవెన్ జిప్ .zip అని చేస్తాం కదా ఒక సెట్ ఆఫ్ ఫోల్డర్స్కి. ఇది ఒక కంప్రెషన్ టైప్. కంప్రెషన్ కొంతమంది అడుగుతారు, మీరు ఎలాంటి కంప్రెషన్స్ వర్క్ చేశారు పార్కీ ఫైల్తో అంటే, మనం ఇప్పుడు ఓకే చెప్పండి స్నాపీ అన్నట్టు. ఇంకా ఉంటాయి చాలానే. మీరు మన దగ్గర పారామీటరైజ్డ్ పార్కీ ఫైల్ ఉంది కదా, దీంతో కనిపిస్తుంది చూస్తే. ఇదిగోండి కంప్రెషన్ టైప్స్ gzip, స్నాపీ, IZO ఉన్నాయి అన్నమాట. 3 types ఉన్నాయి. మీరు వేటి మీద వర్క్ చేశారంటే ఈ రెండు చెప్పండి. gzip మాకు ఐడియా ఉంది, స్నాపీ దా చూసారు మీరు. సో ఇవి 2 చెప్పండి. అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్, ఒకసారి నన్ను కూడా అడిగారనమాట. కంప్రెషన్ టైప్స్, పార్కే ఫైల్ కంప్రెషన్ టైప్స్ స్నాపీ అండ్ gzip, ఇదొకటి. అండ్ అయిపోయింది కదా. మీకు ఏమైనా ఫైల్ రీడ్ చేసి చూపించాలా నేను? డేటా ఫ్లో ఇంకా 5 minutes ఉంది కదా. ఇప్పుడు మనము ఒకటి ఆప్షన్ గమనించారా, మనం డేటా ఫ్లోలో డీబగ్ చేసుకునే వాళ్ళం, గుర్తుందా మీకు? మనం ఫస్ట్ సోర్స్కి వెళ్ళి ప్రొజెక్షన్ తెచ్చుకొనేసి డీబగ్ చేసుకునే వాళ్ళం. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ మనం ఏమి ఇవ్వలేదు కదా వాల్యూస్, మనకి ప్రొజెక్షన్ చేస్తే ప్రొజెక్షన్ వస్తుందా అనేసి. రాదు ప్రొజెక్షన్, ఎందుకంటే మనం ఏమి ఇవ్వలేదు కదా సోర్స్ వాల్యూస్, సింక్ వాల్యూస్. సో ఇక్కడ వాల్యూస్ పాస్ చేయాలి మనం. ఇక్కడ వాల్యూస్ పాస్ చేసి ఓన్లీ డీబగ్ సెట్టింగ్సే ఇవి సెట్టింగ్స్కి. కానీ ఒరిజినల్గా ఇక్కడ ఏం వాల్యూస్ ఇచ్చామో మన పైప్లైన్ ఉంది కదా, ఇక్కడ ఏ వాల్యూస్ అయితే ఇచ్చామో అక్కడ ఆ వాల్యూస్ ఇచ్చి మనం ఊకే డీబగ్ చేసుకోవచ్చు అంతే. డీబగ్ సెట్టింగ్స్ అంటే ఓన్లీ దీనికి సంబంధించినవి మట్టుకే, ఓన్లీ టెస్టింగ్ పర్పస్కే డీబగ్ సెట్టింగ్స్. అర్థమైందా మీకు? ఇది చిన్నది లోడింగ్. ఓకే, మన దగ్గర చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఒకవేళ చాలా పెద్ద పైప్లైన్ అనుకోండి, మనం డీబగ్ చేయకుండా సోర్స్ నుంచి డేటా సింక్కి ఎలా మూవ్ అవుతుందో తెలుసుకోవాలి ముందే. అప్పుడే మనం ఏదైనా మిస్టేక్స్ ఉన్నా చిన్నగా రిజాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. అప్పుడు ఖచ్చితంగా మన డేటా కనిపించాలి కదా. ఇప్పుడు ఎందుకు కనిపించదు అంటే, ఇక్కడ మనకేం వాల్యూస్ పాస్ చేయాలి కాబట్టి మనకు ప్రొజెక్ట్ అవ్వదు, డేటా ప్రొజెక్ట్ అవ్వదు, డేటా ప్రివ్యూ అవ్వదు. దీనికి ఆప్షన్ ఏముంది అంటే, ఈ డీబగ్ సెట్టింగ్స్కి వెళ్ళి పారామీటర్స్కి వెళ్ళి ఇక్కడ వాల్యూస్ పాస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆర్గనైజేషన్ డైరెక్టర్ వచ్చేస్తే అవుట్పుట్. క్లియరా మీరు? ఇది ఓన్లీ టెస్టింగ్ పర్పస్కి ఇది. హలో, డీబగ్ ఆప్షన్ మనకు పైప్ లైన్ కదా ఉంటుంది. డీబగ్ ఆప్షన్ పైప్ లైన్కి ఎందుకుంటే ట్రాన్స్ఫర్మేషన్ డేటా ఫ్లో ట్రాన్స్ఫర్మేషన్కే ఉంటుంది. మీరు డేటా ఫ్లో చేయలేదా?
ఇక్కడ సెలెక్ట్ చేసాము, ఒకసారి ఆ పైప్ ని సెలెక్ట్ చేయవా? ఒక్క నిమిషం, మన ఫైల్ నేమ్ ఏంటో పిచ్చి మనం ఏదో ఒకటి ఇద్దాం ఇక్కడైతే. దీంతో సంబంధం లేదు యాక్చువల్లీ ఫైల్ నేమ్ మనకి. ఓకే, ఇప్పుడు ఈ డౌట్ ఏంటి, పైప్ లైన్, ఇది పైప్ లైన్ కదా. పైప్ లైన్ ఇక్కడ డీబగ్ ఆప్షన్ ఉంటుంది. ఏం ఆప్షన్ ఉంది? ఇదా? ఇక్కడ డీబగ్ తీసుకోవచ్చు కదా, డీబగ్ చేస్తే ఇక్కడేం డీబగ్ ఉండదు, నువ్వు యాక్టివిటీస్ నేమ్ డీబగ్ చేయలేవు. డీబగ్ అంటే రన్ చేసుకోవచ్చు అంతే. ఓకే, అది వేరు, అది డీబగ్ ఫ్లో టెస్టింగ్. అది ఇప్పుడు నువ్వు చెప్పేది డేటా ఫ్లోలో టెస్టింగ్. ఇదేం ఉండదు అనమాట. ఇప్పుడు కాపీ యాక్టివిటీ ఉంది, కాపీ యాక్టివిటీ ఏది, కాపీ యాక్టివిటీ, ఒక నిమిషం. మన దగ్గర కాపీ యాక్టివిటీ ఉంది, దీనికేమి జస్ట్ రన్ చేసుకోవడం, మీరు రన్ చేసుకొని రిజల్ట్స్ చూసుకోవాలి అంతే. ఏడేం చేయలేం. మహా అంటే మనం ప్రివ్యూ చేసుకోవచ్చు డేటాని, డేటా ప్రివ్యూ చేసుకుంటే వెళ్ళొచ్చు. ప్రివ్యూ డేటా చూసుకొనేసి డేటా సెట్ కరెక్ట్ వస్తుందా లేదో మట్టుకే చూస్తాం అనమాట. అండ్ దెన్ ఇక్కడ కూడా డేటా ప్రివ్యూ ఉండదు, ఇక్కడ కూడా చూడండి సింక్ ఉంటుంది. సింక్ కూడా మనం ఏం ప్రివ్యూ చేయలేము, ఎగ్జిక్యూట్ చేసి మట్టుకే చూసుకోగలుగుతాం యాక్టివిటీస్ని. బట్ డేటా ఫ్లో ట్రాన్స్ఫర్మేషన్లో ఏం చేయొచ్చు అంటే, ఇది డేటా ఫ్లో ట్రాన్స్ఫర్మేషను, ఇది డేటా ఫ్లో యాక్టివిటీ. డేటా ఫ్లో యాక్టివిటీని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ పైప్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, డేటా ఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ని మనం ఎగ్జిక్యూట్ చేయలేం. ఫస్ట్ థింగ్, ఓన్లీ టెస్ట్ చేసుకోవచ్చు అంతే. వ్యాలిడేట్ చేసుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు. ఈ టెస్టింగ్ అనేది ఎలా ఉంటుందంటే బై యూజింగ్ డీబగ్ ఆప్షన్. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాల్యూస్ ఆల్రెడీ ఇచ్చినాం కదా, డీబగ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మన పారామీటర్కి సంబంధించిన వాల్యూస్. ఒకవేళ మీరు ఇవి కరెక్ట్ ఇచ్చి మీరు డేటా ఫ్లో యాక్టివిటీలో తప్పించారనుకోండి, అప్పుడు వాల్యూస్ రావు అనమాట. సేమ్ వాల్యూస్ మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు సోర్స్లో ఇంపోర్ట్ ప్రొజెక్షన్ ఇప్పుడు తీసుకుంటుంది అది. ఎందుకంటే డేటా ఫ్లో చేసేటప్పుడే మనకు డేటా ఫ్లో యాక్టివిటీ తెలియదు కదా, దీనికి ఏ డేటా ఫ్లో యాక్టివిటీనో. ఒక డేటా ఫ్లో క్రియేట్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ చేసి మనం మల్టిపుల్ డేటా ఫ్లో యాక్టివిటీస్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో మన స్కీమా వచ్చేసింది కదా, క్లియర్. ఇప్పుడు మన డేటా ప్రివ్యూ చూద్దాం. డేటాను చూస్తారా మీరు? ఇది పారామీటరైజ్డ్ వన్. చూస్తే మనం ఇది పారామీటరైజ్డ్ పార్కే ఫైల్, నాట్ స్టాటిక్ పార్కే ఫైల్ అనమాట. సో వచ్చింది, డేటా వచ్చింది. అండ్ దెన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే న్యూ బ్రాంచ్ డిరైవ్డ్ కాలం యాడ్ చేద్దాం. మీకు డిరైవ్డ్ కాలం ట్రాన్స్ఫర్మేషన్ చెప్తాను నేను. ఓకే, డిరైవ్డ్ కాలం అంటే ఏం లేదు, ఇన్సర్టెడ్ డేటా. నేను ఏదో రాస్తున్నా, ఏదో ఒక కాలంని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఒక కాలంని ఇన్సర్ట్ చేస్తున్నాను, కాలంని క్రియేట్ చేస్తున్నాను. దాని నేమ్ వచ్చేసి ఇన్సర్టెడ్ డేట్ అనమాట. ఎక్స్ప్రెషన్ ఏంటంటే కరెంట్ టైం స్టాంప్. ఇప్పుడు ఏ టైం ఉందో ఆ టైం కావాలి నాకు. ఇప్పుడు ఏ టైం దానికి ఒక ఫంక్షన్ ఏంటంటే కరెంట్ డేట్ కానీ, ఓకే, టైం స్టాంప్తో కావాలంటే టైం స్టాంప్ కానీ, యూటీసీ అంటే యూటీసీ కానీ, టైం జోన్తో సహా. ఓకే, నాకు వచ్చే టైం స్టాంప్ సరిపోతుంది. ఫినిష్. మీరు డేటా ప్రివ్యూ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, డేటా ప్రివ్యూ చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? ఇన్సర్టెడ్ డేట్కి ఏంటి వాల్యూస్, ఇవన్నీ వచ్చాయి వాల్యూస్. సేవ్ అండ్ ఫినిష్. డేటా ప్రివ్యూ చూద్దాము. సో ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఫీల్డ్స్తో పాటు ఒక కొత్త కాలం క్రియేట్ అవ్వాలి, దాని వాల్యూస్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ ఈ అయిపోయిన తర్వాత నేనేం చేయాలనుకుంటున్నానంటే, ఓకే, ఫాల్టన్ స్ట్రింగిఫై ఫిల్టర్, మీకు ఆల్టర్ రోని ఒకటి చెప్తాను నేను. ఇది మనం మళ్ళీ చూద్దాం. ఓకే, ఇంకా ఫిల్టర్ స్టార్ట్ అన్నీ చూసారు కదా. ఓకే, మిగతావన్నీ మళ్ళీ చూద్దాం. అగ్రిగేట్ చేద్దామా ఏమైనా? అగ్రిగేట్ ఫంక్షన్, అగ్రిగేట్ తెలుసు కదా, సమ్ము, కౌంట్, ఇలాంటివి అన్నమాట. ఓకే, నేనేం చేయాలనుకుంటున్నానంటే శాలరీని గ్రూప్ బై, అన్ని ఫీల్డ్స్ ఇవ్వాల్సి ఉంటుంది గ్రూప్ బై. మన ఎస్క్యూఎల్ క్వరీ గుర్తుంది కదా, అగ్రిగేట్ ఫంక్షన్ ఎలా రాస్తాము? సెలెక్ట్ కౌంట్ ఆఫ్ ఐడి ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ అని ఇచ్చి గ్రూప్ బై చేస్తాం. గ్రూప్ బై ఏమైనా కావాలంటే గ్రూప్ బై ఇచ్చుకోవచ్చు. అగ్రిగేట్ ఫంక్షన్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో
శాలరీకి ఎక్స్ప్రెషన్ ఏంటి, సమ్ ఆఫ్ అని ఇచ్చుకుంటాం, సమ్ ఆఫ్ శాలరీ అనుకోండి ఇలా. సో ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ మళ్ళీ చూద్దాం మనం, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకోకుండా. నార్మల్గా అయితే మనం డిరైవ్డ్ కాలం యాడ్ చేసి ఇప్పుడు సింక్లో డేటా ప్రివ్యూ చేద్దాం. ఓకే, అండ్ మన ఫైల్ మనం నేమ్ పెట్టుకుందాం మనకి, సరేనా. అండ్ డేటా ఇంటూ ద సింగిల్ ఫైల్ నేమ్ ఏంటంటే AMPDT టైమ్ డాట్ పార్కే ఫైల్, సేమ్ ఫైల్ నేమ్ మెన్షన్ చేద్దాం. ఓకే, క్లియర్ కదా, ఇది డేటా కూడా వచ్చేసింది. సో మనం ఈ ఫైల్ నేమే యాక్టివిటీలో కూడా ఇద్దాం. సో రన్ చేసి చూద్దాం. ఓకే, మనం మర్చిపోయినాం సింగిల్ పార్టీషన్ సెలెక్ట్ చేయాలి కదా. ఆప్టిమైజ్ సింగిల్ పార్టీషన్. ఈరోజు హోంవర్క్ వస్తే స్టార్టింగ్ ఎక్స్ట్రా ట్రై చేయండి. అండ్ దెన్ వన్ మోర్ థింగ్, పారామీటరైజ్డ్ డేటా సెట్, CSV అండ్ పార్కే, పారామీటరైజ్డ్ కాపీ యాక్టివిటీ అండ్ పారామీటరైజ్డ్ డేటా ఫ్లో యాక్టివిటీ. ఈ 4 నేను మెన్షన్ చేస్తాను ల్యాబ్. ఆ ల్యాబ్ ఖచ్చితంగా చేయండి. అండ్ రేపు క్లాస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. 1 minute. టైం వచ్చింది కదా, మన ఫైల్ నేమ్ చూడండి, మనకు కావాల్సిన ఫైల్ నేమ్తోనే వచ్చింది. అండ్ పార్కే ఫైల్ ఇన్సర్టెడ్ డేట్ వచ్చింది కదా, ఇన్సర్టెడ్ డేట్ వచ్చింది కదా, చూసారా. మనం చూద్దాము అది కాదు మనకు కరెక్ట్ వచ్చిందో లేదో అన్నట్టు. మన దగ్గర ఆల్రెడీ డేటా ఫ్లో ఉంది. సేమ్ దీనికి బ్రౌజ్ చేసి ఫైల్ నేమ్ మారుద్దాం. సారీ, ఆర్గనైజేషన్లో ఉంది కదా, ఆర్గనైజేషన్ అవుట్పుట్ టైం ప్రివ్యూ డేటా. చూడండి డేటా లోడ్ అయిపోయింది కదా. ఓకే, దిస్ ఇన్ పార్కే ఫార్మాట్. టేబుల్ లా కన్వర్ట్ చేసి చూపిస్తుంది అంతే ADF, బట్ ఆ ఫైల్ వస్తే మీ పార్కే ఫైల్లోనే ఉంది. క్లియర్ కదా అందరూ. రికార్డింగ్ ఇస్తాను మళ్ళీ ఒకసారి చూడండి. ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.